తీరా మామ, ఎందుకు ఎడుతున్నావు? ఏమోరా మామ, మాట్లాడకుండా ఉండలేకపోతున్నారా? నాకున్న 2 కొడుకులల్లా నువ్వంటే నాకు బాగా ఇష్టం. ఎందుకో తెలుసా? ఏంది బాపు అట్లా అంటున్నావు? అమ్మాయికి అమ్మాయి వాళ్ళ చుట్టాలకు నువ్వు బాగా నచ్చినావు బిడ్డ. నిజమా? థ్యాంక్స్ అండి. అందుకేనండి మీకు చెప్పకుండా నాకు చెప్పారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థమవుతలేదు. నేను ఒకసారి మనతో మాట్లాడతా. అయ్యో మీకు చెప్తే అర్థం పెట్టలేదండి. మీకు మాకు సెట్ కాదు, మీరు ఎటన్నా వెళ్ళిపోర్రి. నువ్వేం భయపడకు, అక్కడ ఇల్లు చూసిన అక్కడికి పోయి ఉండుర్రి. నేను మీకు అన్నగా చేసే సహాయం అనుకో. సంతోషకరమైన విషయమే గాని నేను ఆ పెళ్లిలో లేదని బాధతోటి తట్టుకోలేకపోతున్నా అండి. నేను ఏ పాపం చేసిందని మా అమ్మ గింత కఠినంగా ఆలోచిస్తుందా? నువ్వెక్కడికి రా బాడుకావు? నడు, నీకు ఇంటకు వచ్చే అర్హత నీకు లేదు. నా బిడ్డ ఒక్కతే ఇంటకు రావాలే. ఏందే బాగా మాట్లాడుతున్నావు? నేను చూసిన పోరండి పెళ్లి చేసుకున్నావా? నువ్వేమైనా నీకు నచ్చిన పెళ్లి చేసుకున్నావు? అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావయ్యా! అందరూ నా అనాథలు చనిపోయిన కదయ్యా. నీ అటువంటి తండ్రి ప్రతి ఒక్క కొడుకు ఉండాలి. నాకంటే రోజు వస్తే ఖచ్చితంగా చేస్తాను.